పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకి కేసీఆర్ పరామర్శ. బోనాలకి సరైన ఏర్పాట్లు చేయలేదన్న బండి సంజయ్. రాజకీయ నేతలకి సెక్యూరిటీ తగ్గింపుపై డీజీపీ క్లారిటీ. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి కేసీఆర్ నివాళులర్పించి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. పెద్ది కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇప్పటికే 2,25,00,000 రూపాయలని బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సాయం ప్రకటించింది. అందుకు సంబంధించిన చెక్కుల్ని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకి కేసీఆర్ అందించారు. హైదరాబాద్ లో ఆషాఢ బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల పండుగ వైభవంగా జరుగుతోందని మంత్రి పొన్నం అన్నారు. సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. సింహవాహిని అమ్మవారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. బోనాలకి సరైన ఏర్పాట్లు చేయలేదని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ హిందూ పండుగలకి చేసిందేమీ లేదన్నారు. 2029లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామన్నారు. 80% ఉండే హిందువుల పండుగకి 20 కోట్లు కేటాయించారని, 20% ఉండే వారి రంజాన్ పండుగకి 33 కోట్లు ఇచ్చారని మండిపడ్డారు. అమ్మవారి ఆశీస్సులతో ఎలనినో ప్రభావం నుంచి రాష్ట్రం బయటపడిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఖైరతాబాద్ బడా గణేష్ మండపం సమీపంలోని శ్రీ మహంకాళీదేవి ఆలయంలో ఆయన కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. రాష్ట్రం పాడి పరిశ్రమ, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో అన్ని విధాల అభివృద్ధి చెంది సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా మేడిపల్లి గ్రామంలో పామాయిల్ తోటని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే సిద్దిపేటలో పామాయిల్ పంట పండుతుందన్నారు. రోడ్లు, బిల్డింగ్లు, సీసీ రోడ్లు వేస్తే తనకి సంతోషం ఉండదు. రైతు కళ్లల్లో ఆనందం తనకి కావాలన్నారు. కేసీఆర్ దూరదృష్టి వల్ల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సిద్దిపేటలో వచ్చిందన్నారు. యువత సరైన ఉద్యోగం లేక విదేశీ బాట పడుతున్నారని, పామాయిల్ సాగుతోనే యువత ఉపాధి పొందవచ్చన్నారు. ఆదివాసీల్ని అడవికి దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు మాజీ ఎంపీ సోయం బాపురావు. ఇప్పటికైనా ఆదివాసీల విషయంలో, పోడు సాగు విషయంలో అటవీ శాఖ అధికారులు పద్ధతి మార్చుకోవాలన్నారు. అడవిని కాపాడడం ఆదివాసీల జన్మ హక్కు. ఆ హక్కుని కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. కేంద్రం అండతోనే అటవీ శాఖ అధికారులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. అటవీ శాఖపై కేసులు పెట్టి న్యాయ పోరాటం చేయాల్సిందేనన్నారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తున్నామని ఎంపీ డీకే అరుణ చెప్పారు. వనపర్తి జిల్లా కొండూరు గ్రామంలో 7 గ్రామాల భూ నిర్వాసితులకి చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. అభివృద్ధిలో భాగంగా రైల్వే డబుల్ లైన్ భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపీ రఘునందన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు విభాగాల్ని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించిన ఏజెంట్లు పనిచేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. హాస్పిటల్లో 10 మంది పనిచేస్తే 20 మంది జీతాలు చెల్లిస్తున్నట్టు ఆసుపత్రి యాజమాన్యంపై మండిపడ్డారు. ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీ కమిటీ వ్యవహారాల్లోనూ అవకతవకలు జరుగుతున్నాయని ఎంపీ ఆరోపించారు. నేరాలు రూపాంతరం చెందాయన్నారు డీజీపీ సివి ఆనంద్. ఇప్పుడు సమాజంలో డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ ప్రధాన సమస్యలన్నారు. గతంలో నక్సల్స్ సమస్యతో రాజకీయ నేతలకి సెక్యూరిటీ ఇచ్చామన్నారు. ఇప్పుడు అవసరం లేనందున కొందరికి సెక్యూరిటీ తగ్గించామన్నారు. భద్రత తగ్గింపు నిర్ణయాన్ని రాజకీయం చేయొద్దన్నారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ వాడకంపై నిఘా పెంచామన్నారు. జీవో 3ని కాపాడేందుకు ఏం చేయాలో చేస్తామన్న చంద్రబాబు. డీఎస్సీపై వైసీపీవి దొంగ దీక్షలు అని సోమిరెడ్డి విమర్శలు. దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని. ఇలాంటి టాప్ 9 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఉద్యోగాలు దక్కాలని జీవో 3 తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. 2000 సంవత్సరంలో తెచ్చిన జీవో 3 దాదాపు 20 ఏళ్లు అమల్లో ఉందన్నారు. 2020 సంవత్సరంలో జీవో 3 రద్దయిందన్నారు. జీవో 3ని కాపాడేందుకు ఏం చేయాలో చేస్తామన్నారు. గిరిజనులకి న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. నెల్లూరులో మంత్రి ఆనం నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక ఎన్నికలపై చర్చించారు. జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఆనం. ఎయిర్పోర్టుపై ప్రభుత్వం అన్ని ఆదేశాలు ఇచ్చిందన్నారు. కుప్పం తర్వాత నెల్లూరుకి ఎయిర్పోర్ట్ వస్తుందన్నారు. డీఎస్పీపై వైసీపీవి దొంగ దీక్షలు అని సోమిరెడ్డి విమర్శించారు. కర్నూలులో ప్రజలు తిరగబడ్డారు. ఇదే పరిస్థితి రాష్ట్రం మొత్తం రాబోతుందన్నారు. వైసీపీకి మంత్రి సవిత సవాల్ విసిరారు. దమ్ముంటే డీఎస్సీపై అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. లేదంటే డీఎస్సీపై విష ప్రచారం మానుకోవాలని సూచించారు. కష్టపడి ఉద్యోగం సాధించిన టీచర్లని అవమానించడం తగదన్నారు. ఇలాగే మాట్లాడితే టీచర్లు తాడేపల్లికి వచ్చి ధర్నా చేసే రోజులు రావడం ఖాయమన్నారు.
డిఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఉద్యోగాలు పొందిన వారిలో ఎలాంటి ఆందోళన లేదన్నారు. గత ప్రభుత్వమే గ్రూప్ 1 లో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. జెన్జీ పేరుతో రౌడీ షీటర్లు ఆందోళన చేస్తున్నారన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కి జనసేన నేత బాలినేని వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లు కూటమిలో ఉన్నాను కాబట్టి ఓపిక పట్టా, ఇక సహించేది లేదని చెప్పారు. ఇసుక, మైనింగ్, వైన్స్ లో ఎమ్మెల్యే వసూళ్లకి పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఓసారి విచారణ చేయిస్తే టీడీపీ కార్యకర్తలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుందన్నారు బాలినేని వ్యాఖ్యలకి ఎమ్మెల్యే దామచర్ల కౌంటర్ ఇచ్చారు. బాలినేని ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తన కొడుకుకి జనసేన జిల్లా అధ్యక్ష పదవి కోసం బాలినేని ఆరాటపడుతున్నారని విమర్శించారు. బాలినేని అనుచరుడే తప్పుడు లేఖ రాశాడన్నారు దామచర్ల. కూటమిలో చిచ్చు పెట్టేందుకే బాలినేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణాపై ఎక్కడికైనా చర్చకొస్తానని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ చోరీ అలవాటేనని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తేల్చేశారు. పూర్తయిన ఆసుపత్రిని ప్రారంభించడానికి కూటమి సర్కార్కి 2 ఏళ్లు పట్టిందంటూ సెటైర్ వేశారు. సూపర్ 6 హామీల్ని వైసీపీ అడ్డుకుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. వైసీపీపై విమర్శలు మానేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శలకి వైసీపీ నేత మల్లాది విష్ణు కౌంటర్ ఇచ్చారు. బోండా ఉమా రౌడీ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల బోండా ఉమా మాట్లాడడం లేదన్నారు. బోండా ఉమా చరిత్ర చెబితే చాలా ఉంది, ఆయనలా దిగజారి మాట్లాడలేమన్నారు. తానేంటో తన కులమేంటో విజయవాడ ప్రజలకి తెలుసు అన్నారు. తమపై దాడులు చేసి తిరిగి కేసులు పెట్టారని ఆరోపించారు. అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో తేల్చుకుంటామన్నారు మల్లాది విష్ణు. గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో భాగంగా ములకలూరులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ములకలూరు మట్టి మాఫియాకి కేంద్రంగా మారిందన్నారు. తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకుని మట్టి మాఫియాని అరికట్టాలని, లేకపోతే వైసీపీ తరపున ఉద్యమిస్తామన్నారు. రాజమండ్రి మెడికో ప్రియాంక్ మెగా డిఎస్సీలో అక్రమాల పేరుతో వైసీపీ నిరసనని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తప్పుపట్టారు. వైసీపీ నేతలు అనుమానాల్ని నివృత్తి చేసేందుకు తాను సిద్ధమన్నారు. తన ఆఫీస్కి వస్తే డిఎస్సీ నియామకాలపై సమగ్ర సమాచారం ఇస్తానన్నారు. వైసీపీ నేతలు రాలేకపోతే తానే వారి దగ్గరికి వెళ్లి అపోహల్ని తొలగిస్తానన్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై మాజీ మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీ నిర్వహించింది ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే చెబితే అక్రమాలు లేకుండా పోతాయా అని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా, టీచర్ పోస్టుల్లో అక్రమాలు నిజమే అన్నారు. విచారణ ఎందుకు జరిపించడం లేదో చెప్పాలన్నారు. యాదాద్రి రాచకొండ ఎస్ఓటీ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. 54 కోట్ల రూపాయల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. 40 కిలోల అసిటోన్ లిక్విడ్, ఫార్చునర్ కారు కూడా సీజ్ చేశారు. కొండమడుగులో వేటుకూరి ల్యాబ్స్ లో మెఫెడ్రోన్ తయారీ చేస్తున్నట్లుగా గుర్తించారు. నాగ్పూర్కి తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. 4గురిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో భారీగా హ్యాష్ ఆయిల్ పట్టుకున్నారు. 2.5 లక్షల విలువైన 200 ml హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాకి చెందిన నరేంద్ర శ్రీనివాస్ ని ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్నాప్చాట్ ద్వారా నిందితుడు డ్రగ్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లుగా గుర్తించారు. బెయిల్పై విడుదలైన తర్వాత కూడా నిందితుడు మళ్లీ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు. ఆదాయం సరిపోక విలాసవంతమైన ఖర్చుల కోసం డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు తేల్చారు. విశాఖలో AAA సినిమాస్ ని అల్లు అర్జున్ ప్రారంభించారు. విశాఖపట్నం తనకి ఎంతో ఇష్టమైన నగరం అని చెప్పారు. విశాఖ మరింతగా పెరుగుతూ ఉంటే మనస్ఫూర్తిగా ఆనందపడతానని అన్నారు. కొత్త ఎయిర్పోర్టు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇంటర్నేషనల్ డెస్టినేషన్ లాగా విశాఖ ఎదగాలని అన్నారు. దుబాయ్ కంటే గొప్ప నగరంగా మారాలన్నారు. మహారాష్ట్రలోని బారామతిలో ఓ ట్రైనీ విమానం కుప్పకూలింది. ల్యాండింగ్ సమయంలో ఎయిర్ స్ట్రిప్ మీద విమానం జారడంతోనే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. విమానంలో ఉన్న 2 సురక్షితంగా బయటపడ్డారు. 7 నెలల క్రితం ఇదే చోట జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ చనిపోయారు. ఆ ట్రైనీ విమాన ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్య లేక ఇతర సమస్యల అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కడెం ఆయకట్టు రైతులకి ఎమ్మెల్యే సూచన. సోమశిలలో పర్యాటకుల సందడి, తణుకులో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నుంచి ఆయకట్టు సాగుకి కుడి ఎడమ కాలువలకి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సాగునీటిని విడుదల చేశారు. ఎడమ కాలువకి 600 క్యూసెక్కులు, కుడి కాలువకి 12 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేశారు. కడెం ఆయకట్టు రైతులు నీటిని వృధాగా పోనివ్వకుండా పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆదివాసీల్ని అటవీశాఖ అధికారులు వేధించడం సరికాదన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు వేధింపులు ఆపే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కవ్వాల్ అభయారణ్యంలో టైగర్ జోన్ ఎత్తివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఆదివాసీల చరిత్ర అంతా పోరాటాల చరిత్రే అన్నారు మంత్రి సీతక్క. కాకతీయుల్ని ఎదిరించిన సమ్మక్క సారక్క నుంచి కొమరం భీం వరకు ఆదివాసీల పోరాటాలు అమోఘమన్నారు. ఆదివాసీలు తమ భాష, వేషధారణ, సంస్కృతిని ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. తనకి ఆదివాసీ భాష పూర్తిగా రాకపోవడం ఇప్పటికీ బాధ కలిగిస్తోందని చెప్పారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కొమరం భీం విగ్రహాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ప్రజాప్రతినిధిగా తాను ఎప్పుడూ ఆదివాసీలకి అండగా ఉంటానని చెప్పారు. ఆదివాసీలు ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మహిళలపై జరుగుతున్న హింసని అరికట్టాలని FOGSI ఆధ్వర్యంలో వాక్థాన్ చేపట్టారు. డాక్టర్లపై హింసకి వ్యతిరేకంగా అమలాపురం గడియారం సెంటర్ నుంచి IMA హాల్ వరకు ఈ వాక్థాన్ సాగింది. సమాజంలో వైద్యులకి, ఆరోగ్య కార్యకర్తలకి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నంద్యాల జిల్లా డోన్ పాత బస్టాండ్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా నగర వనం వరకు డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఆ తర్వాత జ్యోతిరావు పూలే హాస్టల్ ని సందర్శించి వెయిటింగ్ మిషన్, ఇతర వైద్య పరికరాలతో పాటు వారికి కావాల్సిన ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలకి హెల్త్ అవేర్నెస్ కల్పించడమే ముఖ్య ఉద్దేశమని డాక్టర్స్ వివరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో పర్యాటకుల సందడి నెలకొంది. కృష్ణానదిలో బోటు ప్రయాణం పర్యాటకులకి సరికొత్త అనుభూతినిస్తోంది. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాటేజీలతో పాటు నదీ తీరాన రాత్రివేళ బస చేయడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మహేష్ బాబు అభిమానులు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ వైద్య బృందం సహకారంతో శ్రీనిధి ఆసుపత్రి ప్రాంగణంలో 5 ఏళ్లలోపు చిన్నారులకి ప్రత్యేకంగా ఉచిత గుండె వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి దేశ విదేశీ భక్తులు భారీగా తరలివచ్చారు. సత్యసాయి మహాసమాధి దగ్గర సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించారు. సత్యసాయి బాబా నామస్మరణతో ప్రశాంతి నిలయం మారుమోగింది. తిరుమలలో మరో దళారీ ముఠా అరెస్ట్. కామారెడ్డి జిల్లా పల్లెగడ్డ తండాలో క్షుద్ర పూజలు కలకలం. గుంటూరు AELC చర్చిలో ఇరు వర్గాల ఘర్షణ. ఇలాంటి టాప్ 9 క్రైమ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా వేంపల్లి పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్ని అదుపు చేస్తూ ఉండగానే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెరిగాయని చెబుతున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని విద్యుత్ నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. లైన్ ఇన్స్పెక్టర్ ఇంట్లోని 16 తులాల బంగారం, 30 తులాల వెండి, 90,000 నగదుని దుండగులు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని SI రంజిత్ చెప్పారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పల్లెగడ్డ తండాలోని ఓ వ్యవసాయ భూమిలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన లక్ష్మి అనే మహిళ క్షుద్ర పూజలు చేస్తుందంటూ పల్లెగడ్డ తండావాసులు ఆరోపించారు. గుప్త నిధులు ఉండటంతోనే క్షుద్ర పూజలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని తండావాసులు డిమాండ్ చేశారు. గుంటూరు AELC చర్చిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నార్త్ పారిష్ పాస్టర్ బాబురావుని తొలగించి కెనడీని పాస్టర్ గా నియమించడంతో వివాదం మొదలైంది. కెనడీ నియామకాన్ని బాబురావు వర్గం వ్యతిరేకించడంతో ప్రార్థనల సందర్భంగా ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. గుంటూరు AELC నార్త్ పారిష్ చర్చ్ వివాదంపై పాస్టర్ కెనడీ కీలక వ్యాఖ్యలు చేశారు. AELC కంట్రోలర్ జోసెఫ్ కురియన్ ఆదేశాలతో తనని పాస్టర్ గా నియమించారని చెప్పారు. చర్చికి వచ్చిన తనని బాబురావు వర్గానికి చెందిన వారు 3 సార్లు అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై అడ్మినిస్ట్రేటర్ జోసెఫ్ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు పోలీసులకి ఫిర్యాదు చేస్తానన్నారు. తిరుమలలో మరో దళారీ ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొంది వాటిని అధిక ధరలకి విక్రయించినట్లు గుర్తించారు. గదుల వివరాల్ని మార్ఫింగ్ చేసి మోసాలకి పాల్పడ్డారు. మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పాలిక్యాప్ కంపెనీకి చెందిన నకిలీ కరెంటు వైర్లు అమ్ముతున్నట్లు గుర్తించిన నందిగామ పోలీసులు 20 నకిలీ కరెంటు వైర్ల బండిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ ప్రతినిధి తనిఖీలో ఈ నకిలీ వ్యవహారం బయటపడింది. ఎలక్ట్రీషియన్లు గుప్పిట్లో పెట్టుకుని అధిక కమిషన్ ఆశ చూపి షాపుల్లో నకిలీ వస్తువులు అమ్ముతున్నట్లుగా తేలింది. ఉగ్రవాదాన్ని క్షమించే ప్రసక్తే లేదన్న రాజ్నాథ్ సింగ్. జార్ఖండ్ ప్రభుత్వంతో విద్యార్థుల చర్చలు విఫలం. కాంగ్రెస్ కి విజన్ లేదన్న సీఎం యోగి. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం.
ప్రధాని మోదీ కామన్వెల్త్ గేమ్స్ లో సత్తా చాటిన క్రీడాకారులతో మమేకమయ్యారు. ప్రపంచానికి భారత సత్తా చాటారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. భారత యువశక్తికి ఇదే నిదర్శనమన్నారు. పతాక విజేతలతో కలిసి భారత మాతాకి జై నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని మోదీని కలవడంపై క్రీడాకారులు హర్షం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతపై దాడి చేశారన్న ఆరోపణల్ని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య తప్పుపట్టారు. ఆమె వాహనంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారనడం అబద్దమన్నారు. మమతపై దాడికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. దాడులు ఎవరు చేసినా తప్పేనన్నారు. రాళ్ల దాడికి ఆమె రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమన్నారు. దాడి పేరుతో ప్రజల్లో విద్వేషం నింపితే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుదుచ్చేరిలో పర్యటించారు. బీజేపీ నేతలు ఆయనకి ఘన స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. అనంతరం ఆఫీస్ బేరర్లతో జరిగిన అంతర్గత సమావేశానికి హాజరయ్యారు. హర్ఘర్ తిరంగాలో భాగంగా ఇంటింటా జాతీయ జెండా ఎగరాలని సూచించారు. అనంతరం తమిళనాడు పర్యటనకు వెళ్లారు. పాకిస్తాన్ పై చేసిన ఆపరేషన్ సింధూర్ లో అమరుల త్యాగం వృధా కాదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటామన్నారు. ఉగ్రవాదాన్ని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీలోని ఓ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సింధూర్ ఆర్మీ మహా రక్తదాన శిబిరానికి హాజరై ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై కేంద్రం సమాధానం ఇవ్వడం లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. అయోధ్య విరాళాల చోరీ, విద్యార్థులపై లాఠీచార్జిపై చర్చకు బీజేపీ వెనకాడుతోందన్నారు. విరాళాల చోరీలో ట్రస్ట్ పాత్రని సభలో వివరించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా సమాధానం చెప్పే వరకు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జార్ఖండ్ ప్రభుత్వంతో విద్యార్థుల చర్చలు విఫలమయ్యాయి. జేపీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ పై ప్రభుత్వం ఇచ్చిన వివరణపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జేపీఎస్సీ పరీక్షని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తిరిగి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. పేపర్ లీక్ పై సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరారు. నిజాలు తేలే వరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమిళనాడులో బీజేపీ తిరంగా యాత్ర నిర్వహించింది. కార్యకర్తలు భారీగా తరలివచ్చి వందే మాతరం నినాదాలతో హోరెత్తించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో 300 అడుగుల పొడవైన జాతీయ జెండాని ప్రదర్శించారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండాని ప్రదర్శించాలని కోరారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కి ఏమాత్రం విజన్ లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆరోపించారు. యువకుల ఆకాంక్షల్ని ఎప్పుడూ గుర్తించలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాలు కుదేలయ్యాయన్నారు. ప్రధాని మోదీ అధికారం చేపట్టిన 12 ఏళ్లలో దేశంలో 17 కోట్ల మంది యువతకి ఉద్యోగాలు వచ్చాయన్నారు. బన్సీలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు. కర్ణాటక మంగళూరు ప్రాంతంలో ఒండు దినోత్సవం ఘనంగా జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా బురద నీటిలోకి చేరి ఆటపాటలతో అలరించారు. డీజే పాటలకి డాన్సులతో హోరెత్తించారు. వర్షాకాలంలో బురదలో సంబరాలు జరుపుకునే ఆనవాయితీ దశాబ్దాలుగా సాగుతోందని చెబుతున్నారు. వేడుకల్లో భాగంగా యువకులకి ఏర్పాటు చేసిన కర్రపై నడిచే పోటీ ఆకట్టుకుంది.